హలో అండి. ఈరోజు రెసిపీ వచ్చేసి ఉప్మా. తెల్ల రవ్వ ఉప్మా ఎలా చేయాలో నేను మీకు చూపిస్తాను. ఆల్మోస్ట్ అందరికీ వచ్చు, బట్ నేను చెప్పిన ప్రాసెస్లో ఒకసారి ట్రై చేసి చూడండి. చాలా బాగుంటుంది టేస్ట్ అనేది. సో ప్రాసెస్ స్టార్ట్ చేద్దాము. ముందుగా స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టి అందులో కొంచెం ఆయిల్ వేయాలి. అది కొంచెం హీట్ అయ్యాక పోపు వేయాలండి. దాంట్లో పల్లీలు వేయాలి కొన్ని. చూస్తున్నారు కదండి, ఈ విధంగా వేయాలి. ఒక 2 నిమిషాలు మనం తిప్పాలండి అటు ఇటుగా కొంచెం వేగేంత వరకు. ఇట్లా ఒక 2 నిమిషాలు తిప్పాక అందులోకి మనం కొంచెం కరివేపాకు వేయాలి. కరివేపాకు వేసాక కొంచెం ఫ్రై చేయాలండి. పోపు మాడిపోకుండా చూసుకోవాలి, ఎందుకంటే మాడిపోతే మన టేస్ట్ అనేది బాగోదు. చూసినా కదా. దాని తర్వాత అల్లం పచ్చిమిర్చి ఉల్లిపాయలు వేయాలి, సన్న ముక్కలుగా కట్ చేసి. చూస్తున్నారు కదండి, అల్లం అనేది చాలా చిన్న ముక్కలుగా కట్ చేసి వేసాను. మనం అల్లం వేయటం వల్ల టేస్ట్ అనేది ఇంకా చాలా బాగుంటుంది. పచ్చిమిర్చి కూడా అలా సన్నగా కట్ చేయాలి. ఒక 4-5 నిమిషాలు ఇట్లా వేగనివ్వాలండి బాగా. మధ్య మధ్యలో అడుగు అంటకుండా తిప్పుకుంటూ ఉండాలి. చూస్తున్నారు కదండి, ఈ విధంగా పోపు అనేది రెడీ అవ్వాలి. మనకి టేస్ట్ అనేది ఇక్కడే తెలిసిపోతుంది, అది ఫ్రై అయిన విధానాన్ని బట్టి. మాడిపోతే టేస్ట్ అనేది బాగుండదండి. సో జాగ్రత్తగా ఫ్రై చేసుకోవాలి. దాంట్లో కొన్ని నీళ్ళు వేయాలండి. ఇప్పుడు ఒక 100 గ్రాముల రవ్వ తీసుకుంటే 200 గ్రాములు 2 గ్లాసుల వరకు నీళ్ళు తీసుకోవాలి. చూస్తున్నారు కదండి, ఈ విధంగా వాటర్ తీసుకోవాలి. ఈ వాటర్ని ఒక 10 మినిట్స్ వరకు బాయిల్ చేయాలండి. ఇందులోనే రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలి. నేను కల్లుప్పు వేస్తున్నాను. కల్లుప్పు వేయటం వల్ల టేస్ట్ అనేది బాగా వస్తుందని చెప్పేసి. అంతేనండి, చాలా సింపుల్గా అయిపోతుంది ప్రాసెస్ అనేది. ఇప్పుడు మూత పెట్టి ఒక 10 నిమిషాలు మగ్గనిద్దామండి. అంటే వాటర్ అనేది కొంచెం బాయిల్ అవ్వాలి, రవ్వ ఉడకాలి కాబట్టి. ఈ విధంగా ఒకసారి కలపెట్టి మూత పెట్టేస్తే అదే బాయిల్ అవుతుంది. మనకి నీళ్ళు అనేది తెరులుతూ ఉంటాయి కదా, మనకు అర్థమవుతుంది కొంచెం బాయిల్ అయినాక. చూస్తున్నారు కదా, ఈ విధంగా అయితే వస్తుంది మనకి తెరులుతా. ఇప్పుడు ఈ టైంలో అయితే రవ్వ వేసుకోవాలి. ఇంతేనండి ప్రాసెస్ అనేది. మనం రవ్వ అనేది గంటితో తిప్పుతూ వేసుకోవాలి. అలా ఒక్కసారిగా మొత్తం వేసేస్తే ఉండలు కట్టేస్తుందండి రవ్వ అనేది. మనం తినేటప్పుడు కూడా ఉండలుగా ఉంటుంది, లోపలంతా పచ్చిగా ఉంటుంది. సో ఇలా తిప్పుతూ వేస్తే రవ్వ అనేది ఉండలు కట్టకుండా ఉంటుంది. ఇంతేనండి, ఎంతో సింపుల్గా చేసుకోవచ్చు మనం ఈ రెసిపీ అనేది. ఒకసారి మీరు ట్రై చేసి చూడండి. చూస్తున్నారు కదండి, ఈ విధంగా మనం గంటతో తిప్పుతా వేయాలి. ఒక 5 నిమిషాలు ఉడికిస్తే సరిపోతుందండి. ఫైనల్గా మనకి ఎక్కడ ఉండలు లేకుండా చాలా స్మూత్గా వస్తుంది. ఒక 2 నిమిషాలు మూత పెట్టి ఉడకనిద్దామండి రవ్వ అనేది. అంతే అండి, చూస్తున్నారు కదా, ఎంతో సింపుల్. మనకి వేడివేడిగా ఉప్మా అనేది రెడీ అయిపోయింది. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. ఎలా ఉందో నాకు కామెంట్ చేయండి. నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ దీన్ని అయితే చట్నీతో తీసుకుంటే ఇంకా బాగుంటుంది ఫ్లేవర్ అనేది. ఫైనల్గా నా ఉప్మా అయితే రెడీ అయిపోయింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. ప్లీజ్ టు సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ వన్స్ అగైన్. ఏమైనా మిస్టేక్స్ ఉంటే నాకు కామెంట్ చేయండి. మీ సపోర్ట్ అయితే నాకు కావాలి.